రత్న బండారంలోని ఆభరణాలు విలువైన వస్తువులను ఇవాళ సాయంత్రంలోగా తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించే అవకాశం ఉందన్నారు పూరి గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్. ఇవాళ రత్న బండార్ని సందర్శించిన ఆయన రహస్య గదిలో ఉన్న అంతర్గత పరిస్థితిని సమీక్షించారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరబిందా పాది, పర్యవేక్షక ప్యానెల్ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రాథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడిన 11 మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న బండార్ను తెరిచింది. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల తరలింపు కార్యక్రమం వేగంగా జరుగుతుందని పూరి గజపతి మహారాజ్ తెలిపారు. రత్న బండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఇన్వెంటరీ పనులు జరుగుతాయని ఆయన చెప్పారు. డిజిటలైజేషన్ తో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అన్ని వస్తువులకు స్పెసిఫికేషన్ చేయబడుతుందని తెలిపారు. ఇక రత్న బండార్ లోపల ఉన్న భూగర్భం గురించి కూడా పూరి గజపతి మహారాజ్ మాట్లాడారు. అన్ని వస్తువులను తరలించిన తర్వాత లోపల ఉన్న భూగర్భం గురించి తెలుస్తుందని ఆయన చెప్పారు. बाहर रत्न भंडार सब वर्तमान अलमारी पुराना अलमारी सब घुंचाई के बाहर को निया सफासफी हो जाए भितर भंडार जो अलमारी जमी आगुरी अच्छी अलमारी सिंधुक से गुड़ाक से भाया अच्छी आटा बर्तमान तार खोला हबार एवं तार घुंचा हबार प्रक्रिया बर्तमान आरंभ हब एवं जो रखा हब बाहर भंडार सामग्री सबू आमर चांगड़ा घर आ फूल घर रखा ही सारी ताकू भी आम देखिलु ताकू स्ट्रॉन्ग रूम भाव तार सिक्योर डोर सिस्टम रखा जाइछि एवं सीसीटीवी मध्य इन्स्टॉल कराइछि फॉर राउंड द क्लॉक मॉनिटरिंग. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, సుమా, పూరిలో రత్న భండాగారం తెరుచుకుంది. ఏదైతే హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది సభ్యులు అయితే ఇప్పటికే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఏదైతే 14వ తేదీన హై లెవెల్ కమిటీ నిర్ణయించిన ముహూర్తం ప్రకారం తెరిచినప్పటికీ దాన్ని సమయం మించిపోవడంతో తిరిగి తలుపులు మూసివేశారు. ఈరోజు శుభలగ్న ముహూర్తం ముందు దీన్ని అయితే తరలించారు. దీనికి సంబంధించి లోనకి వెళ్ళినట్టు 11 మంది సిబ్బందితో పాటు అటు ఆలయ ట్రస్ట్ సంబంధించిన అరవింద్ పాడి, హై లెవెల్ కమిటీకి మంది సంబంధించినటువంటి సభ్యులంతా కూడా వీరు యొక్క కార్యక్రమాన్ని అయితే సంపదని తరలించే ప్రక్రియ చూస్తున్నారు. ఏదైతే ప్రత్యేకంగా అదే గర్భగుడిలో ఉన్న కాటేజ్ వంటి ఒక ప్రత్యేక పండాగారాన్ని అయితే ప్రత్యేకంగా టెంపరీ తయారు చేశారు. దీనికి సంబంధించి ఆ టెంపరీ సంబంధించినటువంటి అల్మారాల్లో యొక్క సంపదను అయితే తరలిస్తూ ఉన్నారు. మధ్యాహ్నంకి ఈరోజు సాయంత్రంకి వల్ల ఈ సంపద ప్రక్రియ పూర్తవుతుంది అన్నారు. రేపు పూరి క్షేత్రంలో మరొక భారీ కార్యక్రమం ఉండడంతో ఈరోజు సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో సంపదని తరలించే ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి అయితే అధికారులకైతే అటు పూరి రాజు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూరి రాజు దివ్యదేవ్ సింగ్ ఇప్పటికే లోనకు వెళ్ళి ఒక పరిస్థితిని సమీక్షించి వచ్చారు. ఏదైతే లోన తాము ఊహించినట్టుగానే సుమారు దశాబ్దాల కాలంగా ఓపెన్ చేయని కారణంగా లోన కొన్ని పగుళ్ళకు సంబంధించి కానీ కొంత వాటర్కు సంబంధించి కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏఎస్ఐకి సంబంధించి దీనికి అప్పగిస్తాం. దీన్ని ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు రిపేర్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. మరోవైపు సంపద పూర్తిగా తరలించిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే టెంపరీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి పెట్టిన తర్వాత లోన్ ఏవైతే ఉన్నాయో ఇంకా డౌట్గా ఉన్నటువంటి నేలమాళీలు కానీ సొరంగ మార్గం కానీ వీటిపై సెర్చ్ చేసేందుకు అయితే ఆర్కియాలజీ సర్వేకి సంబంధించినటువంటి హై ఎక్విప్మెంట్స్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి అటు పూరిరాజు చెప్తున్నారు. దీనికి సంబంధించి ముందు ప్రక్రియ అయితే సాయంత్రం పూర్తయిన తర్వాత మిగిలిన చర్యలు చేపట్టేందుకైతే చర్యలు తీసుకున్నాం. దీని అన్నింటినీ కూడా ప్రత్యేకంగా దానికి ఒక ఎస్ఓపీని అయితే సిద్ధం చేస్తున్నామంటూ కూడా దివ్యదేవ్ సింగ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సుమా, బాలు, అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి స్పెసిఫికేషన్ చేయబడుతుందని చెప్పి అంటున్నారు కదా, అసలు ఈ ప్రాసెస్ ఏంటి బాలు? ఇప్పటికే అధ్యయన కమిటీ ఏదైతే విశ్వనాథ్ రద్దుకు సంబంధించిన కమిటీ ఓవైపు 3వ గది తలుపులు తెచ్చుకోవడానికి టైం ఫిక్స్ చేసిన తర్వాత అసలు ఆ ఏఎస్ఐకి సంబంధించినటువంటి కీలక నిపుణుల బృందానికి కూడా అటు ఆలయ కమిటీని సందర్శించారు. వారందరూ కూడా బాహ్య ఏదైతే 3వ గదికి సంబంధించినటువంటి రత్న భండాగారం బాహ్య గదిని కూడా టెస్ట్ చేశారు. అయితే టెస్ట్ చేసిన సమయంలో కొంత వాటర్ సీపేజ్ ఉంది, వాటర్ లోన కారుతుందని చెప్పేసి కూడా వారు గుర్తించారు. వాటితో పాటు ఏవైతే పురాతనమైనటువంటి
బండరాళ్ళు ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్ వచ్చింది, మధ్యలో ఉన్న ప్లాస్టింగ్ కూడా పూర్తిగా కరిగిపోవడంతో అవి డిశ్చార్జ్ అవుతున్నాయని కూడా కొంత ఇవని చెప్పారు. ఇప్పుడు అంతర్గతంగా కూడా వీరు ఇప్పుడు ఏదైతే సంపద తరలించిన తర్వాత ఏఎస్ఐ టీం అంతర్గతంగా కూడా వెళ్ళి లోన మొత్తం సుమారు దశాబ్దాల తరబడి ఓపెన్ చేయలేదు కాబట్టి లోన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది, లోన పెచ్చులు ఊడిపోయే అవసరం ఉంది. దాంతోపాటు అంతర్గతంగా కూడా మరి కొంత చరిత్రకారులు ఇంకో కొన్ని గదులు 3వ గది నుంచి లోనకి వెళ్తే మరిన్ని సొరంగ మార్గాలు ఇతర గదులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటిని డిటెక్షన్ కోసం అని చెప్పేసి హై లెవెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రాడార్స్ని అయితే యూజ్ చేస్తున్నారు, సెన్సార్స్ యూజ్ చేస్తున్నారు. ఈ సెన్సార్స్ యొక్క సిగ్నల్స్ పంపడం ద్వారా లోనకి గదుల్లో ఇంకేమైనా వీటి యొక్క మెటర్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయనే దానిపై అయితే కొంత చర్య తెలిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం పూరిలో కనిపిస్తూ ఉంది. బాలు, అంటే ఈ నిధిని అంతా ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? దీని భద్రతకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి తరలిస్తారు? అసలు ఆ రత్న భండాగార్లో ఏమేమి ఉన్నాయి? ఇదంతా ప్రజలకు ఎప్పుడు తెలిపే అవకాశం ఉంది? ఎస్, ఇప్పటికే ఏదైతే రత్న భండాగారం సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వాలు విమర్శలు చేసుకున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. రత్న భండాగారం సంబంధించి గత ప్రభుత్వంలో చాలా వరకు మాయమయ్యాయి అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అయితే ఖచ్చితంగా వీటన్నిటిని పక్కాగా ముదింపు చేయాలి వీటన్నిటిని అని చెప్పేసి అటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎస్ఓపి గైడ్లైన్స్లో కూడా ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారులు సమక్షంలో దీన్ని ముదింపు చేయాలి, కీలకమైనటువంటి నిపుణులు సమక్షంలో చేయాలని చెప్పేసి అన్నారు. వీటికి సంబంధించి డిజిటల్ ట్యాగ్ లైన్ ఇవ్వాలి, ప్రతి వస్తువుకు కూడా ప్రతి ఆభరణకు కూడా డిజిటల్ ట్యాగ్ లైన్ క్యూఆర్ కోడ్ స్కానింగ్తో జేఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా తెలుస్తుంది, ఎక్కడ దీన్ని స్కాన్ చేసినా దీని యొక్క విలువ దీని వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. మరోసారి ముదింపు జరగకుండా పూర్తి స్థాయిలో జరిపేందుకు హై లెవెల్ రికార్డింగ్ కూడా సీసీ ఫుటేజ్ రికార్డింగ్ కూడా చేయాలని చెప్పి సూచించారు. వీటన్నిటిని కూడా ఏదైతే కాటి జహా అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేశారు, ఈ రూమ్లోకి మొత్తం సంపద అంతటిని తీసుకొచ్చిన తర్వాత అందులో భద్రపరిచిన తర్వాత దానికి కూడా ఒక ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్ పెడుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎస్ఓపి రిలీజ్ చేసిన తర్వాత ఏ ఆభరణాన్ని ఎవరి చేత చెక్ చేయించాలి, ఎలాంటి జర్నలిస్టులు ఎవరైనా నిపుణులు ఎక్కడి నుంచి తీసుకురావాలో దానిపై ఒక నిర్ణయం తీసుకుని ఉంది ప్రభుత్వం. దాని తర్వాత వీటన్నిటికీ ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా ఆర్బీఐ ద్వారా ముదింపు చేస్తారు. చేసిన తర్వాత వీటన్నిటికీ కూడా డిజిటల్ క్యాటలాగ్ తయారు చేసి దీని మొత్తం వాల్యూ అయితే రాష్ట్ర ప్రభుత్వం మరొక 30-40 రోజుల్లో అయితే తెలిపే అవకాశం ఉంది. సుమా, బాలు, అంటే రత్న భండార్ లోపల ఉన్న భూగర్భం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ భూగర్భంకి సంబంధించి కూడా అన్ని వస్తువులు తరలించాక లోపల దాని గురించి మాట్లాడతామని చెప్తున్నారు. అంటే లోపల ఇంకేదైనా గది ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలిసిన బాహ్య ప్రపంచానికి తెలిసిందే కేవలం 2 గదులు మాత్రమే. ఈ 2 గదుల్లో భారీ సంపద ఉంది. ఈ సంపదను ప్రతి సంవత్సరంకి ఒకసారి బయటికి తీసుకొస్తారు, స్వామివారి కైంకర్యాలకు ఉపయోగిస్తుంటారు. అయితే మూడవది సుమారు 46 సంవత్సరాల తర్వాత తెరుస్తున్న నేపథ్యం. దీని తర్వాత మరికొన్ని ఇప్పటికే 2 సార్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 2 సార్లు తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కీస్తో అది ఓపెన్ చేయలేదు. ఈసారి హై లెవెల్ కమిటీ అనుమతితో మొత్తం డోర్స్ను కూడా బ్రేక్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లోన మరిన్ని గదులు ఉన్నాయని చెప్పేసి అటు పురాతత్వ శాస్త్రవేత్తలు కానీ అటు ఆర్కియాలజీకి సంబంధించినటువంటి చరిత్రకారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా నేలమాళికలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే పూరి టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి చూస్తే పూర్తిగా కొండలా ఉంటుంది, శంకు ఆకారంలో ఉంటుంది కాబట్టి కిందకి చాలా వరకు నేలమాళికలు ఉండే అవకాశం ఉంది. అనేక ఆలయాలు కూడా ఉన్నాయి, కిందన అనేక గదులు ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్న నేపథ్యంలో ముందు 3వ గదిలో ఉన్నటువంటి సంపద ఏదైతే ప్రపంచం అంతా ఎదురు చూస్తుందో ఆ సంపదని లెక్కించిన తర్వాత ఆ సంపదని బయటికి తీసుకువచ్చిన తర్వాత నెక్స్ట్ సొరంగ మార్గాలు ఉన్నాయా, ఇతర గదులు ఏమైనా ఉన్నాయనేసి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలు, అంటే ఈ లెక్కింపు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం పూరి టెంపుల్లో ఈ ఆభరణాలకు సంబంధించి ఏం నడుస్తుంది? ప్రస్తుతం అయితే పూరి టెంపుల్ సంబంధించి ఎవరైతే 11 మంది సభ్యుల కమిటీ వెళ్ళారో వీరంతా కూడా ఆ ముందు ఏవైతే రెస్క్యూ చేస్తున్నారో ఆ దొరికిన సంపదను అయితే ఈ ప్రత్యేకంగా భద్రతపరిచినట్టు ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలిక స్ట్రాంగ్లోకి ముందు మార్చిన తర్వాత వీటన్నిటిని క్లోజ్ చేస్తారు. రేపు ఒక భారీ ఫెస్టివల్ ఉంది సోమవారికి సంబంధించి. ఆ ఫెస్టివల్లో వీరందరూ కూడా నిమగ్నమై ఉన్న నేపథ్యంలో వీరంతా మరొకసారి మళ్ళీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని అటు ఆర్బీఐ అనుమతి తీసుకొని ఆర్బీఐ అధికారుల సమక్షంలో అయితే ప్రత్యేకంగా ఈ యొక్క ముదింపు కార్యక్రమం అయితే ప్రారంభించవచ్చు. సో 30 రోజుల వరకు పడుతుందని చెప్పేసి కాసేపటి క్రితమే 30 నుంచి 40 రోజులు పడుతుందని చెప్పేసి ఏదైతే న్యాయశాఖ మంత్రి వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చినటువంటి హరిచందన్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. బాలు, పురావస్తు శాఖ అధికారులు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందా? అంటే ఆ గదిని వారు పరీక్షించడానికి అంటే లేజర్ స్కానింగ్ కూడా వారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా, పర్మిషన్ వచ్చిందా వారికి?
ఎస్ సుమా, ఏదైతే ఈ ముందుగా వస్తువులకు సంబంధించిన షిఫ్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాటిరాయిగా సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలించిన తర్వాత ఏఎస్ఐకి అనుమతిస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐని లోనకు పంపించి ఆర్కియాలజీ సర్వే సంబంధించి వెంటనే దీన్ని రిపేర్ చేయాలని తీసుకోవాల్సినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి తీసుకుంటామన్నారు. అటువైపు పూరి రాజు కూడా లోనకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రూమ్ అంతా కూడా డ్యామేజ్ ఉంది. ఖచ్చితంగా ఏఎస్ఐకి సంబంధించి వెళ్ళి వాటిని వీలైనంత త్వరగా దాన్ని డెవలప్ చేయాలి, వీలైనంత త్వరగా దాన్ని బాగు చేయాలి. లేని పక్షంలో గుడికి కొంత డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, గదులకు డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వాటిని చెక్ చేసే ప్రక్రియ చేస్తామన్నారు. వాటిని అన్నీ రికవరీ చేసి వాటిని ముందు బాగు చేసిన తర్వాతే, రూమ్ని బాగు చేసిన తర్వాతనే ఈ సంపదను తిరిగి లెక్కించి అదే రూముల్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలు, రత్న బండార్ లోపల పగుళ్ళు వచ్చాయి. ఎందుకంటే 46 ఏళ్ల తర్వాత రత్న బండార్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి సెట్ చేసే అవకాశం ఎప్పుడుంది? దీనికి సంబంధించి రిపేరింగ్స్ వర్క్ ఎప్పుడు అనుమతిస్తారు దీనికి? ఎస్, ఏదైతే సాయంత్రం వరకు ఈ ఘటన సంబంధించిన సంపద వీలైనంత త్వరగా దాన్ని ప్యాకప్ చేసే అవకాశం ఉంది. ముందు సంపదని తరలించిన తర్వాత ఏవైతే అందులో ఉన్న విలువైన బంగారాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ వీటన్నిటిని తరలించి వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన తర్వాతనే మిగిలిన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. సంపదను తరలించిన తర్వాత ఏఎస్ఐ సిబ్బందికి హై లెవెల్ కమిటీ అనుమతిస్తామని చెప్పారు. ఏఎస్ఐకి సంబంధించిన టెక్నికల్ టీం అయితే అక్కడ రెడీగా ఉంది. వారికి ఎమర్జెన్సీగా రిపేర్ చేయడానికి సంబంధించిన సామాగ్రిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ ఈరోజే ఈ ప్రక్రియ ముగిస్తే మిగిలిన టైంలో వాళ్ళు సాయంత్రం నుంచి కూడా చేసే ఉంది. అయితే సాయంత్రం 5:30 వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సంధ్యా సమయం లోపు ఏదైతే సంపద షిఫ్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారో, సంధ్యా సమయం తర్వాత అనుమతిస్తారన్నది, ఏఎస్ఐకి అనుమతిస్తారన్నది లేదంటే ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు అనుమతించకపోతే రేపు కార్యక్రమాల తర్వాత అయితే ఏఎస్ఐకి సంబంధించి ఎమర్జెన్సీగా మెయిన్ చేయాల్సిన పనులకైతే కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ బాలు.